నీట్ పరీక్షను రద్దు చేయడంతో ఎగ్జామ్ రాసిన విద్యార్థులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. పేపర్ లీక్తో దేశవ్యాప్తంగా 23 లక్షల మంది విద్యార్థులు మరొకసారి నీట్ రాయాల్సిన సిచ్యువేషన్ ఏర్పడింది. అయితే పేపర్ లీక్ అయిన రాష్ట్రాల్లో ఎగ్జామ్ రద్దు చేస్తే బాగుండేదని గుంటూరులో అధ్యాపకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ఎగ్జామ్ రాసి రిలాక్స్ అయిన విద్యార్థులు మళ్లీ పరీక్ష రాయాలంటే కొంత ఇబ్బందిగా ఉంటుందంటున్నారు. గుంటూరు నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామారావు మనకు అందిస్తారు. మే 3న జరిగినటువంటి నీట్ ఎగ్జామ్ను పేపర్ లీకేజ్ పేరుతో ఎన్టీఏ రద్దు చేసినటువంటి పరిస్థితి ఉంది. దీంతో లక్షలాది మంది విద్యార్థులు కూడా ఇప్పటికే ఎగ్జామ్ రాసినటువంటి విద్యార్థులు, అలాగనే వాళ్ళ తల్లిదండ్రుల్లో కూడా ఆందోళన నెలకొంది. సో ప్రస్తుతం అయితే ఏదైతే నీట్ ఎగ్జామ్ రాసినటువంటి విద్యార్థులు కొంతమంది మనతో పాటు ఉన్నారు, అలాగనే నీట్ ఎగ్జామ్కి కోచింగ్ ఇచ్చినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇప్పుడు పరిస్థితి ఎలాగుంటుంది, ఈ నీట్ ఎగ్జామ్ రద్దు చేయటము, ఎన్టీఏ నిర్ణయం తీసుకోవడం అనేది ఏమనిపిస్తుంది, దాని మీద ఏమనుకుంటున్నారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఇప్పుడు నీట్ ఎగ్జామ్ రద్దు చేశారు, ఆల్రెడీ ఎగ్జామ్ జరిగి 1 వీక్ అయింది. సో ఇప్పుడు రద్దు చేశారు, మళ్ళీ ఇప్పుడు విద్యార్థులందరూ మళ్ళీ ఎగ్జామ్ రాయాల్సిన సిట్యుయేషన్ ఉంది. అంటే మళ్ళీ ఎలాగుంటుంది, అంటే ఈ సిట్యుయేషన్ ఎలాగుంటుంది? పిల్లలు మానసికంగా 2 సంవత్సరాలు సంసిద్ధమయ్యి మే 3న జరిగినటువంటి నీట్ ఎగ్జామినేషన్ని చాలా చక్కగా రాశారు. పేపర్ కూడా అన్ని కేటగిరీలో ఉన్నటువంటి స్టూడెంట్స్కి చక్కగా పేపరు జరిగింది మొన్న ఎగ్జామినేషను. అయితే ఇప్పుడు లీకేజ్ జరిగిన తర్వాత మరలా ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తే పిల్లలు చాలామంది మానసికంగా సంసిద్ధతని వ్యక్తపరచలేకపోతున్నారు. మళ్ళా మేము ఎగ్జామినేషన్లో మొన్నట్లాగా మేము పెర్ఫామ్ చేయగలుగుతామా లేదా అనేటువంటి అనుమానాలు, పిల్లలకి భయాందోళనలో కూడా పిల్లలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఏ స్టేట్లోనైతే ఆ విధంగా లీకేజ్ జరిగిందనేటువంటిది ఉన్నదో ఆ స్టేట్స్ని ఎగ్జంప్షన్ ఇస్తూ వాళ్ళకి నీట్ ఎగ్జామినేషన్ రీకండక్ట్ చేసుకుంటే బాగుండేది, మిగతా స్టేట్స్ని ఎగ్జంప్షన్ ఇస్తూ. కానీ ఇప్పుడు ఎన్టీఏ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వల్ల మిగతా రాష్ట్రాల యొక్క విద్యార్థులు మాత్రం ఆందోళనలో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉన్నదండి. సో అలాగనే నీట్ ఎగ్జామ్ రాసినటువంటి స్టూడెంట్ కూడా ఉన్నారు. సో ఈ నీట్ కీ రిలీజ్ చేశారు. నీట్ కీ రిలీజ్లో 720కి 715 మార్కులు వచ్చినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు మీరు అంటే మీరు ఎగ్జామ్ రాశారు, కీలో చూసుకున్నట్లయితే 720కి 715 మార్కులు వచ్చాయి, ఇప్పుడు రద్దు చేశారు, ఏంటి ఎలాగనుకుంటుంది? డెఫినెట్గా కొంచెం నర్వస్గా అయితే అనిపించింది ఫస్ట్ అది వినగానే. కానీ తర్వాత ఇంకా ఇన్స్టిట్యూషన్ వాళ్ళు మళ్ళీ గ్రాండ్ టెస్ట్ అని కండక్ట్ చేసి మళ్ళీ ఆ మూడ్లోకి అయితే ఖచ్చితంగా తీసుకొస్తారు. సో ఇన్స్టిట్యూషన్ మీదే నమ్మకం పెట్టుకుని ఓకే అంటే ఇప్పుడు 2 ఏళ్ల నుంచి చదివారు, ఈ నీట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యి ఈ నీట్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయ్యారు, మొన్న ఎగ్జామ్ బాగా రాశారు. సో ఇప్పుడు రద్దు చేశారు, మళ్ళీ పేపర్ ఎలాగొచ్చుద్ది, మళ్ళీ ఇలాంటి ఇది జరుగుద్ది అని మీరు అనుకుంటున్నారు? కాకపోతే ఈసారి అయితే టఫ్గానే వస్తుంది ఖచ్చితంగా, దానికి నర్వస్గా అయితే అనిపిస్తుంది. సో ఇది పరిస్థితి. మొత్తం మీద అయితే మాత్రం నీట్ ఎగ్జామ్ రద్దు చేయటం అనేది అయితే మాత్రం కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్తున్నారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎక్కడైతే పేపర్ లీక్ అయిందో ఆ స్టేట్స్లో వరకు ఎగ్జామ్ రద్దు చేసినట్లయితే కొంత బాగుండేది. అలా కాకుండా నేషనల్ వైడ్గా రద్దు చేయడంతో దాదాపు 22,70,000 మంది విద్యార్థుల మీద ఇది ప్రభావం చూపడుతుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఎక్కడైతే పేపర్ లీకేజ్ అయిందో ఆ స్టేట్స్లో రద్దు చేసినట్లయితే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉండేది కాదని కూడా చెప్తున్నారు. అలాగనే ఎగ్జామ్ రాసినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో, మంచిగా రాసినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళైతే మాత్రం కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆల్రెడీ ఎగ్జామ్ రాశారు, ఎగ్జామ్ కీ కూడా రిలీజ్ చేశారు, తాముకు ఖచ్చితంగా సీట్ వచ్చుద్దని భావించారు. మళ్ళీ ఇప్పుడు ఎగ్జామ్ పెట్టడంతో, ఎగ్జామ్ రావడంతో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. తాము నర్వస్గా ఫీల్ అవుతున్నాం, మళ్ళీ ఇప్పుడు ప్రిపేర్ అవ్వాల్సినటువంటి పరిస్థితి. ఈసారి పేపర్ ఎలాగొస్తుందో, మళ్ళీ ఎగ్జామ్లో ఈసారి ఖచ్చితంగా సీట్ వస్తుందో రాదో కూడా తెలియనటువంటి పరిస్థితి ఏర్పడిందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ రాగరాజుతో రామారావు, ఎన్టీవీ, గుంటూరు జిల్లా.